లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ ను సిట్ పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తెలుస్తోంది. దిలీప్ చెన్నై నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని తెలుసుకున్న సిట్ బృందం అక్కడ ఆయన అదుపులోకి తీసుకుంది. ఫోన్ లొకేషన్ ఇతర సాంకేతిక వ్యవస్థలతో దిలీప్ కదలికలపై నిఘా పెట్టిన సిట్ బృందంలో చెన్నైలో ఉన్నాడని గుర్తించి అదుపులోకి తీసుకుంది. ఈ రోజు రాత్రికి విజయవాడలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి పిఏ పైలా దిలీప్ ను సిట్ పోలీసులు చెన్నై ఎయిర్పోర్ట్ లో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, దిలీప్ చెన్నై నుంచి విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడని సిట్ బృందం తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. పిఏ నుంచి ఎటువంటి ఎవిడెన్సెస్ సేకరించే అవకాశం ఉంది? ఏపీ లిక్కర్ స్కామ్లో A1గా ఉన్నటువంటి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి పిఏ పైలా దిలీప్ని అయితే సిట్ అధికారులు చెన్నైలో అదుపులోకి తీసుకున్నట్టుగైతే మనకి సమాచారం అందుతోంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం కూడా కీలకంగా కేసిరెడ్డి వ్యవహరించినట్టుగా ఇప్పటికే సిట్ కూడా విచారణలో నిర్ధారణకి వచ్చిన నేపథ్యంలో ఆయనతో పాటుగా ఆయన టీం కొంతమంది ఉన్నారు. అందులో భాగంగానే చాణక్య అనే వ్యక్తిని కూడా A8గా ఉన్నాడు, అతన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు కేసిరెడ్డి పిఏగా ఉన్నటువంటి దిలీప్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో దిలీప్ నిందితుడిగా లేనప్పటికీ కూడా కేసిరెడ్డి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా దిలీప్కే ఎక్కువగా తెలుసనే విషయాన్ని గుర్తించినటువంటి సిట్ పోలీసులు ప్రస్తుతం అతన్ని విచారించడానికి అయితే అదుపులో తీసుకున్నారు. గత 2-3 రోజులుగా హైదరాబాద్లోనే సిట్ పోలీసులు మకాం వేసి దిలీప్కి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అతను మాత్రం అందుబాటులోకి రాకుండా పరారీలో ఉన్నట్టుగా కూడా సిట్ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అతని ఫోన్ మీద నిఘా పెట్టిన సిట్ అధికారులకు అతను చెన్నై నుంచి వేరే దేశానికి పారిపోయే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుసుకొని ఎయిర్పోర్ట్లో ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విజయవాడ తీసుకొస్తున్నట్టుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. పెద్ద ఎత్తున రాజ్ కేసిరెడ్డి ఆస్తులు కూడా కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే సిట్ కూడా గుర్తించింది. ఈ నేపథ్యంలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కూడా ఐజీ రిజిస్ట్రార్లకు కూడా లేఖలు రాసింది. 2014 నుంచి 2019 నుంచి 24 సమయంలో కుంభకోణం జరిగిన సమయంలో ఏ ప్రాంతాల్లో ఆస్తులు ఎక్కడెక్కడ కొనుగోలు చేశాడనే వివరాలన్నీ ఇవ్వాలని కూడా అటు రాజ్ కేసిరెడ్డి, చాణక్య ఇద్దరు వివరాలు కూడా ఇవ్వాలని రిజిస్ట్రార్లకు కూడా లేఖలు కూడా రాసిన నేపథ్యంలో ఇప్పుడు దిలీప్ను కూడా అదుపులోకి తీసుకొని విచారించడం ద్వారా కేసిరెడ్డి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక వివరాలను తెలుసుకోవచ్చని అయితే సిట్ అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఇదే కేసుకు సంబంధించి 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా రాజ్ కేసిరెడ్డిని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద విచారణ జరిపిన న్యాయస్థానం 7 రోజుల పాటు విచారణకు అనుమతిస్తూ కూడా ఆదేశాలు కొద్దిసేపటి క్రితమే జారీ చేసింది. రేపటి నుంచి ఈ నెల 8వ తారీఖు వరకు కూడా రాజ్ కేసిరెడ్డిని పోలీసులు విచారించబోతున్నారు. కేసులో కీలక వివరాలు సేకరించిన ఆధారాలకు సంబంధించి రాజ్ కేసిరెడ్డిని సిట్ పోలీసులు అయితే రేపటి నుండి విచారించినట్టుగా అయితే మనకి